ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనములు తెలియచేస్తున్నాము. జెనసిస్ చాప్టర్ 1. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది, చీకటి అగాధ జలముల మీద క్రమ్మి ఉన్నది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ద ఫస్ట్ డే, దేవుడు కలగ చేసినటువంటి సృష్టి అది ఎలాగున క్రమబద్ధీకరించుకుంటూ వచ్చాడో. ద ఫస్ట్ డే, ఇన్ ద ఫస్ట్ డే గాడ్ సెడ్, లెట్ దెర్ బి లైట్, అండ్ దెర్ వాజ్ లైట్. వెలుగు కమ్మని దేవుడు పలుకుట, దేవుని యొక్క పలుకుతో వెలుగు కలుగుతుంది. ఎంతో ఆశ్చర్యమైనటువంటి కార్యములు దేవుడు తన మహత్తరకరమైనటువంటి శక్తి చేత చేస్తున్నాడు. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. వెలుగు చీకటిని దేవుడు సపరేట్ చేసి లైట్ని డేగాను, డార్క్నెస్ని నైట్గాను దేవుడు పిలిచాడు. అస్తమయమైంది, ఉదయమైంది, అది మొదటి దినముగా దేవుడు పిలిచాడు. ఇన్ ద సెకండ్ డే గాడ్ సెడ్, లెట్ దెర్ బి అన్ ఎక్స్పాన్స్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ ది వాటర్స్. జలముల మధ్య ఒక విశాలము కలగ చేశాడు. ఈ ఎక్స్పాన్స్కి దేవుడు క్రింద జలములు పై జలములను వేరు చేసినప్పుడు కలిగినదిగా ఆ ఎక్స్పాన్స్కి ఆకాశం అని పేరు పెడతాడు. అస్తమయం అవుతుంది, ఉదయం అవుతుంది. దానిని రెండవ దినముగా దేవుడు పిలిచాడు. ఇన్ ద థర్డ్ డే, ఆకాశం క్రింద ఉన్నటువంటి జలములన్నిటినీ ఒకే చోట కూర్చాలని దేవుడు పలుకుతాడు. అలాగను కూర్చున్నప్పుడు డ్రై ల్యాండ్, ఆరిన నేల కనపడుతుంది. ఆ నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టాడు. కూర్చబడినటువంటి జలములన్నిటినీ కలిపి ఒకే స్థలంలోనికి చేర్చి ఆ జలములకు దేవుడు సముద్రాలని పేరు పెడతాడు. మరోసారి దేవుడు వెజిటేషన్ కొరకు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, ఫలమిచ్చు ఫలవృక్షములు, భూమి మొలిపించాలని దేవుడు పలికాడు. అలాగే జరిగింది. దెర్ వాజ్ ఈవినింగ్ అండ్ దెర్ వాజ్ మార్నింగ్, దట్ వాజ్ ద థర్డ్ డే. అలాగన ఆ దినమును మూడో దినమని పిలుచుట జరుగుతుంది. ఇన్ ద ఫోర్త్ డే మరలా దేవుడు ఎక్స్పాన్స్లో లైట్స్ని కలగాలని పలుకుతారు. మహావిశాలమైనటువంటి ఎక్స్పాన్స్లో లైట్స్ కలగాలని పలికినప్పుడు ఈ లైట్స్ డేని నైట్ని సపరేట్ చేయాలి. డే కొరకు, నైట్ కొరకు ఈ ఎక్స్పాన్స్లో గ్రేటర్ లైట్స్ వాటిని కలగ చేసినప్పుడు అవి డేని నైట్ని సపరేట్ చేయటానికి సైన్స్ కొరకును, సీజన్స్ కొరకును, డేస్ కొరకును, ఇయర్స్ను సూచించడానికి ఈ లైట్స్ ఉండాలని దేవుడు పలుకుతాడు. అలాగనే ఆయన పలికినట్టుగా ఇవి కలగ చేయబడతా ఉంటాయి. దేవుడు 2 గ్రేట్ లైట్స్ని కలగ చేసి, ఒకటి డేని రూల్ చేయాలని, 2 స్మాలర్ లైట్ అనేది నైట్ని రూల్ చేయటానికి రెండింటిని కలగ చేస్తాడు. ఇది అస్తమయమును ఉదయమును కలగగా మరోసారి ఒక దినమైనట్టుగా మాట్లాడుతున్నాడు. అది 4వ దినము కింద లిఖితములై ఉన్నాయి. అదేవిధంగా ఇన్ ద 5th డే దేవుడు జీవము కలిగి చెలించు వాటిని, జలములు సమృద్ధిగా పుట్టించాలని, ఆకాశములు ఎగరుట కొరకు పక్షులు కలగాలని దేవుడు పలుకుతాడు. ఆ ప్రకారమే జలచరములు, పక్షులు కలిగాయి. దేవుడు వాటిని ఆశీర్వదించాడు. జలములలో అనేక వైవిధ్యములు కలిగినటువంటి చరములు ఉన్నాయి. ఆకాశంలో ఎన్నో విచిత్రమైనటువంటి పక్షాదులు ఉన్నాయి. అలాంటి వాటిని దేవుడు కలగ చేసినటువంటి వాడై ఉన్నాడు. అస్తమయము ఉదయం అవుతుంది, అది 5వ దినముగా పిలువబడతా ఉంది. అండ్ ఫైనల్లీ ద 6th డే, ఈ దినమున దేవుడు లైవ్ స్టాక్ అని చెప్పబడుతున్నటువంటి పశువులను, క్రీపింగ్ థింగ్స్, పురుగులను, బీస్ట్స్, అడవి జంతువులను భూమి పుట్టించాలని దేవుడు పలుకుతాడు. అలాగనే కలుగుతాయి. దెన్ మన స్వరూపములో, మన పోలికలో నరులను చేయుదుమని దేవుడు పలికారు. చేపల మీద, పక్షుల మీద, పశువుల మీద డొమినియన్
ఆ మనుషులకు తన స్వరూపంలో కలగజేయబడినటువంటి నరులకు అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటాడు. వారు ఏలువారై ఉండాలని కోరాడు. ఆ ప్రకారమే నరుని సృజించాడు. నరుని సృజించినప్పుడు మేల్ అండ్ ఫిమేల్గా ఉండుటకు దేవుడు వారిని క్రియేట్ చేశాడు. వారిని బ్లెస్ చేశాడు. వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఇలాగ దేవుడు మానవ జీవితాలను భూమి మీద తీసుకొచ్చి వారిని ఆశీర్వదించినటువంటి వాడిగా మనకి కనిపిస్తూ ఉంది. ఇలాగ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. దేవుడు చేసినంతటిలో ప్రతిదీ మంచిగా ఉండటం ఆయన చూశాడు. అస్తమయమును ఉదయము కలగగా 6వ దినమైనట్టుగా ఆయన తన గ్రంథంలో రాయించాడు. ఇది సృష్టి ఎలాగన నిర్మాణం చేయబడిందో, ఎవరి చేత నిర్మాణం చేయబడిందో, అందులో నిర్మాణం చేసినటువంటి నిర్మాణకుడు భూమిని, ఆకాశమును, సముద్రములను, వాటిలో ఉన్నటువంటి సమస్తమును ఎలాగన నింపి నేడు మనము జీవించటానికి అనువైనటువంటి లోకముగా తను సృజించినటువంటి దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడై ఉండి తన శక్తిని తను నిర్మించినటువంటి వాటి చేత తను రుజువుపరుచుకుంటూ ప్రదర్శిస్తూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమేన్.